అందరికీ నమస్కారం. నేను మీ తిరుమలశ్రీని. చాలా కాలానికి అంటే ఇంచుమించు పెళ్ళి కాకముందు మేము బంధువులందరం కలిసాము. పెళ్ళయ్యాక అప్పుడప్పుడు చాలా తక్కువ అనమాట. నేను సింహాచలంలో పెళ్ళిళ్ళకి వెళ్ళడం, ఎవరో దగ్గర బంధువులు దానికి తప్ప ఇలాగా వెళ్ళి అందరితోటి కలిసి ప్రయాణం చేయడం అది చాలా తక్కువ. ఇప్పుడు పిల్లల పెళ్ళిళ్ళు బాధ్యతలు అన్నీ తీరాయి కాబట్టి ఈ పెళ్ళికి ఇది మా పుట్టింటి వారి తరఫు పెళ్ళి. అందులోనూ హరిప్రియ నాకు స్నేహితురాలు, బంధువులు అందరూ కలిసి వచ్చారు. అన్ని విధాలుగా అన్నీ కలిసి వచ్చారు. హరిప్రియ కుమారు నాకు బంధువులు అవడంతో అందుకోసం అని ఈ పెళ్ళికి వెళ్ళి చాలా బాగా ఎంజాయ్ చేసాం. చక్కగా ఆడపల్లి వారు కూడా ఎంతో చక్కగా మర్యాదగా మర్యాద అంతా చాలా బాగుంది. ఈ పెళ్ళికి వెళ్ళి ఎంతో ఆనందంతో అందరం తిరిగి వచ్చాము. చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఈ విశేషాలతో ఆ ఊరి విశేషాలు, డోంగ్రగల్ ఆ ఊరి విశేషాలతో, అక్కడ అమ్మవారి విశేషాలతో ఈ వీడియో ప్రజెంట్ చేస్తున్నాను. అందరూ చూడండి, ఆనందించండి, పెళ్ళి దంపతుల్ని ఆశీర్వదించండి. పరిమళులు ఇద్దరు డిస్కషన్లో ఉన్నారు. అయితే ఓకే జాతర అమ్మకి దిగి ఎక్కేస్తావా? తిరుగు. అది అక్కడ ఆయనకు ఆఫీస్ అమ్మగా కలప. విమలేశ్వరి దేవి ఆలయం. హాయ్. ఓకేనా? పువ్వులు, బీస్కా చార్, అమ్మవారికి, ఈశ్వరి అమ్మవారికి. ఇక్కడ డోంగ్రగల్లో విమలేశ్వరి దేవి శక్తిపీఠ అంట. ఇది చాలా ఫేమస్ అన్నమాట. కింద చూసుకొని అడుగు వేయండి, చెప్పులు లేవు. ఈ డోంగ్రగల్లో విమలేశ్వరి దేవి అనే శక్తిపీఠ అమ్మవారట. అంటే మనకి తెలంగాణలో సమ్మక్క సారక్క, అలాగే సింహాచలంలో బంగారమ్మ పైడితలమ్మలాగా ఇక్కడ వీళ్ళిద్దరూ అక్క చెల్లెలట. అయితే విమలేశ్వరి దేవి గారు పైన ఉంటారట. పైకి వెళ్ళాలంటే ఒక 1500 మెట్లు ఉంటాయట, ఎక్కాలి. అవి ఎక్కి వెళ్ళాలట.
అయితే పైకి వెళ్ళలేకపోయాం. అవన్నీ ఎక్కాలంటే రోప్వే ఉంది కూడా, కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏదో రిపేర్లో ఉందిట. అందుకని అక్కడికి వెళ్ళలేక ఇక్కడ కొంచెం మాకు ఇచ్చిన కళ్యాణ మండపం నుంచి ఒక 3 కిలోమీటర్స్ దూరం అనమాట. వెహికల్స్లో తీసుకొచ్చి మమ్మల్ని ఇక్కడ దించారు. మేము ఇక్కడ దర్శనం చేసుకుందామని వచ్చాము. అమ్మవారు చాలా ఫేమస్. లోక సమస్త సుఖినో భవంతు అన్నట్టు ఎక్కడ అమ్మవారు అక్కడ ఫేమస్ కదా. గ్రామదేవతలైనా లేదు అంటే శ్రీమన్నారాయణుడైనా మనం యద్భావం తద్భవతి. అమ్మవారిని మన కులదైవాన్ని, మన ఇంటి దైవాన్ని, మన నారాయణ్ని తలుచుకుంటూ ఈ అమ్మవారిని దర్శనం చేసుకుంటే ఇక్కడ ఈ ఊరులో ఇది చాలా విశిష్టమైన దేవాలయం. ఈ దేవాలయంలో ఏది కోరుకుంటే అది జరుగుతుందిట. ఇక్కడ రాముడు సీత ఉన్నారు. కృష్ణుడు రాధ ఉన్నారు. శివపార్వతులు ఉన్నారు. అలాగే శ్రీమన్నారాయణుడు, శ్రీ మహాలక్ష్మి అమ్మవారితోటి ఈ దేవాలయాన్ని దర్శించుకుందుకు ఈరోజు వచ్చాము. ఇక్కడ మనం మనసులో ఏది కోరుకుంటే అది జరుగుతుందిట. అయితే ఈ ఫేమస్ దేవాలయాన్ని, ఈ పుణ్యక్షేత్రాన్ని ఈరోజు దర్శించుకోవడం చాలా ఆనందకరంగా అనిపించింది. అమ్మవారిని దర్శించుకొని మన మనసులో కోరిక మనం కోరుకుంటే అమ్మవారు తప్పకుండా తీరుస్తుందని ఇక్కడ చెప్పారు. కోరికల కన్నా అమ్మవారిని చూడడం మన అదృష్టంగా భావించి మనకేం కావాలన్నా వాళ్ళే కదా ఇచ్చేది. మన తెలంగాణలో సమ్మక్క సారక్క ఎలాగో, సింహాచలంలో పైడితల్లమ్మ, బంగారమ్మ ఎలాగో, ఇక్కడ ఈ విమలాదేవి, ఈశ్వరీదేవి, ఈ అమ్మవార్లు పైన విమల అమ్మవారి పైన, కిందని ఈశ్వరి అమ్మవారు ఉంటారట. చాలా ఈ ఊర్లో మన వాళ్ళు ఇప్పుడు మన వెయ్యాల వారు వీళ్ళందరూ కూడా చక్కగా వాళ్ళ పిల్లలకి ఆ పేర్లు వచ్చేటట్టు పెట్టుకుంటారట. ఇప్పుడు పెళ్లి కూతురు పేరు కూడా విమలేశ్వరి సౌమ్య. ఇప్పుడు ఈ అమ్మవారిని దర్శించుకొని మనందరం కూడా మన ఇంటికి కావలసిన వాళ్ళు, అంటే మహాలక్ష్ములు రావాల్సిన వాళ్ళు చక్కగా తెచ్చుకుంటారని ఈ కోవిలికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ పండిట్జీలు ఇలా ఉంటారు. అది